అంటే కింద సెల్లార్ ఎండ్ మనం డెడికేటెడ్గా పార్కింగ్ వదిలిపెట్టేస్తామని, గెస్ట్ పార్కింగ్ అవుట్ సైడ్ ఇస్తున్నాము. ప్లస్ మనకి బిల్డింగ్లోకి ఎంటర్ అవగానే ఒక చిన్న రిసెప్షన్ లాగా వస్తుంది. అక్కడి నుంచి లోపలికి వెళ్తే అదంతా ఫస్ట్ గ్రౌండ్ మొత్తం మనం ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం అనమాట. మీకు సూపర్ మార్కెట్ వస్తుంది, యోగా సెంటర్ వస్తుంది, ఒక క్లినిక్ ఇస్తున్నాం ఎమర్జెన్సీ పర్పస్ అంబులెన్స్తో కలిపి, అండ్ స్పా వచ్చి మీకు లేడీస్కి సెపరేట్, జెంట్స్కి సెపరేట్ ఇస్తున్నాము. జిమ్ వస్తుంది అండ్ ఇండోర్ గేమ్స్ వస్తున్నాయి. ఒక చిన్న రెస్టారెంట్ కూడా ఇస్తున్నాం మనం. ప్లస్ ఏంటంటే మనకి స్విమ్మింగ్ పూల్ ఒకటి ఇస్తున్నామండి. అందులో చిన్న పిల్లలకి సెపరేట్ ఇస్తున్నాం, పెద్దవాళ్ళకి సెపరేట్ ఇస్తున్నాం. దీన్ని ఎట్లా డివైడ్ చేసామంటే ఎల్డర్స్ స్విమ్మింగ్ పూల్ మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 3 వరకు లేడీస్కి సెపరేట్ చేస్తున్నాం అనమాట. అలా కంబైన్ చేయడం వల్ల అందరూ కూడా దాన్ని ఎంజాయ్ చేయగలరు. ఎమ్యూనిటీస్ వస్తున్నాయండి. ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనకి 19 ఫ్లోర్స్ కంప్లీట్ రెసిడెన్స్, మొత్తం రెసిడెన్స్ వస్తుంది. మీకు సెలూన్ కానీ బ్యూటీ పార్లర్ కానీ అన్నీ కూడా కింద గ్రౌండ్లోనే వస్తాయి, మొత్తం ఎమ్యూనిటీస్ అన్నీ. అండ్ చుట్టూరు చూసుకుంటే ఎమ్యూనిటీస్లో మీకు మేము క్రికెట్ బాక్స్ ఇస్తున్నాము, ప్లస్ మీకు ఇంకా బాస్కెట్బాల్ కోర్ట్ ఇస్తున్నాము, చిన్నపిల్లలకి సెపరేట్ పార్క్ ప్రిపేర్ చేస్తున్నాము. అండ్ ముందు మనకి యాంపిల్లో ఓపెన్ థియేటర్ ఇస్తున్నాము, పెద్దది. అంటే మన ఫారిన్ కంట్రీస్ లాగా గ్రాస్లో కూర్చొని మూవీస్ వాచ్ చేసే టైప్లో ఇస్తున్నాము. అండ్ ఇంకొకటి స్టేజ్ ఒకటి ఇస్తున్నాము. ఏదైనా 31st స్టేజ్ వస్తే చిన్నపిల్లలకి ఏదైనా మీరు పార్టిసిపేషన్ చేయడానికి, డాన్స్ ప్రోగ్రామ్స్ లాంటివి ఏమైనా చేయడానికి స్టేజ్ కూడా ఇస్తున్నాము.